హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఈ వీడియోలో మీకైతే నేను సప్తగిరి రెస్టారెంట్ని అయితే చూపిస్తున్నాను. దాంతోపాటు చిత్ర కాఫీని కూడా చూపిస్తున్నాను. ఇది మా మరిది వాళ్ళదనమాట. అండ్ ఇక్కడికైతే మేము లంచ్ కోసం అని చెప్పి వచ్చాను. సో ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ని అండ్ మేమేం ఫుడ్ని ఆర్డర్ చేసుకున్నాము అండ్ దాని యొక్క రివ్యూస్ కూడా ఇస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెన్యూని కూడా యాడ్ చేశాను. సో వాచ్ చేయండి ఇక్కడ ప్రైసెస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ రెస్టారెంట్ వచ్చి మనకి చిత్తూరు టు తిరుపతికి వెళ్ళేటప్పుడు హైవేలో ఉంటుంది. ఎవరైనా ఆన్ ద వే వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ వచ్చేది స్టాప్ చేయండి అండ్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. యా, ఫుడ్ని అయితే ఆర్డర్ చేసేసాము. ఒక 50 మినిట్స్లో అయితే వచ్చేసింది అనమాట. అండ్ మీరు చూసినది వచ్చి కడాయి పన్నీర్ ఇంకా పన్నీర్ 65 అయితే స్టార్టర్ కింద ఆర్డర్ చేసుకున్నాము అండ్ బటర్ నాన్ అనమాట. ఇంకా దాంతోపాటు పుల్కా ఇంకా ట్వింకిల్ కోసం అని చెప్పి నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇది వెజ్ అనమాట, ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్. ఇంకా ఇప్పుడైతే వేడి క్యాషియో నట్ పకోడాని అయితే ఆర్డర్ చేసుకున్నాము. దాంతోపాటు వెజ్ దమ్ బిర్యానీ ఇంకా యమ్మీగా ఉండేటువంటి రైతా అనమాట. మా లంచ్ అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మాతో పాటు మా సిస్టర్, మా అత్త, ఇంకా దాంతోపాటు మీరు చూస్తున్నది వచ్చి సిస్టర్ వాళ్ళ మదర్, ఇంకా మా మరిది అనమాట. మేమైతే ఇంకా చింటూ అండ్ మా మరిదికి 2 కిడ్స్ ఉంటారు. సో మేమైతే లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా జస్ట్ కొన్ని మెమరీస్ కోసం అని చెప్పి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. You in, you're playing with fire. No, I didn't know the break, but this time I won't collapse like I. ఇంకా ఇక్కడ ఆంబియన్స్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడైతే ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పాను. సో మోస్ట్లీ తిరుమలకి వెళ్ళేటప్పుడు అందరూ ఇట్లానే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంకా ఫుల్లీ ఏసీ అనమాట అండ్ ఫ్యామిలీ రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకైతే నేను ఒక మంచి కిల్లీని ఎలా కడతారో చూపిస్తాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమేమి వేస్తున్నారు అనేసి? ఏమేమి వేసినారు అండి? సోంపు మేడం. బ్లాక్ కలర్ లో ఉండేది ఇది ఒక్క మేడం. ఒక్క ఇది సోంపు. అప్లై చేసింది అది కత్త సున్నము కత్త. ఇది ఖర్జూరా మేడం. ఫ్రూటీ కోకోనట్ మేడం. గుల్కన్ మేడం. ఇదే స్వీట్. ఇప్పుడు నాకే కోసమే కడతా ఉంది. అది గుల్కన్ మేడం స్వీట్. ఇది పౌడర్ మేడం టేస్ట్ కోసం. ఏమది? ఇది హిరానా పౌడర్ మేడం, స్వీట్ పాన్కి. ఓకే. ఇది లవంగం మేడం. ఇది యాలకులు. లవంగం లాగా వేయకంటే పౌడర్ చేసుకొని కొంచెం చల్లితే మొత్తం ఫ్లేవర్ బాగా పడుతుంది కదా, బాగుంటుంది మేడం. కొంతమంది అలానే అడుగుతారు కదా, అందుకని. అంతే మేడం, ఫోల్డింగ్ చేసుకొని తినేసి అంతే గైస్. యమ్మీగా ఉండే పాన్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. It's a bunny pie. ఇంకా ఈ రెస్టారెంట్ కి పక్కనే న్యూలీ అనమాట చిత్ర కాఫీ బార్ అయితే ఒక ఫ్రాంచైజ్ అయితే తీసుకున్నారు. సో మీకు లోపల ఎట్లా ఉంటుంది అని చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్రెష్లీ ఫ్రూట్ జ్యూసెస్ దొరుకుతుంది. ఇంకా దాంతో పాటు శాండ్విచెస్, ఇంకా బర్గర్స్, దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా జ్యూసెస్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే కాఫీ అనమాట. నేనైతే టేస్ట్ చేయలేదు బికాజ్ ఇక్కడికి వచ్చే ముందే ఐస్ క్రీమ్ అయితే నేను టేస్ట్ చేస్తాను అనమాట. సో కాఫీ యొక్క టేస్ట్ అయితే అక్క రివ్యూ ఇస్తుంది. అండ్ ఫుడ్ అయితే మాత్రము చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, గివ్ ఏ ట్రై. అండ్ వెళ్తున్నప్పుడు ఇంకా జస్ట్ ఒక మెమరీ కోసము ఈ వీడియోని అయితే చేశాను. గాయ్స్, ఇది వచ్చి చిత్ర కాఫీ అండ్ బార్. సో ఇక్కడైతే కాఫీ చాలా యమ్మీ అండ్ డెలిషియస్ ఉంటుందంట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పక్క. హాట్ అంట. అండ్ మా అక్కకి కొంచెం షై లాగా ఉంది. ఎలా ఉంది కాఫీ? నైస్. సో ఈ వీడియో అయితే నేను నవీన్కి అయితే డెడికేట్ చేస్తున్నాను బికాజ్ నవీన్ అయితే మాతో లేదు కాబట్టి. అండ్ వాళ్ళ బ్రదర్ యొక్క రెస్టారెంట్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా నేనైతే చూపించాను. సో ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ వీడియోస్ టు మై ఛానల్. బాయ్.